ఫ్రెండ్స్ 13వ వారం నామినేషన్స్ ఇంకా ఆల్మోస్ట్ ఇది ఆఖరి నామినేషన్స్. ఇక ఈ సీజన్‌లోనే ఆఖరి నామినేషన్స్ అనమాట. సీజన్ 9 అనేసి. అయితే ఎప్పుడైతే ఇక దివ్య వెళ్ళిపోయిందో, ఇక ఆల్మోస్ట్ అందరూ కూడా సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ మనం ఈరోజు సండే ప్రోమోలో చూసినట్టయితే సేఫెస్ట్ గేమ్ ఆడుతున్నారు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ కూడా. ఇంకా 13థ్ వీక్ వచ్చిన తర్వాత కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటే ఇంక వీళ్ళని టాప్ 5లో మనం ఎలా ఊహించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు సంజన, ప్రతి ఒక్కరు సంజన. మరి సంజన మీద అంత వీళ్ళకి రైవల్రీ ఉంది అన్నప్పుడు, నిన్న బ్యాక్ స్టాబర్‌గా సంజనాని పెట్టొచ్చు. నిన్న హౌస్‌లో నుంచి తను ఎళ్ళిపోవడమే కరెక్ట్ సార్. దీనిలో ఆలోచన లేదు. సారీ చెప్తే చెప్పినా చెప్పకపోయినా తను చేసింది తప్పు. బిగ్ బాస్ హౌస్‌లో తను ఎందుకు ఉండాలని పంపించేయొచ్చు కదా! ఇప్పుడు నామినేషన్ అంటే ఏంటి? బయటకి వెళ్ళిపోమని చెప్పడమే. సో, ప్రజలు ఓటింగ్ అనేది వాళ్ళకి నెగెటివ్ పడాలనే చెప్పేసి వాళ్ళు నెగెటివ్ పాయింట్స్ అన్నీ చెప్తారు. అదే నామినేషన్స్ ప్రక్రియ. తర్వాత దీన్ని వాళ్ళందరూ అంటే వచ్చిన కంటెస్టెంట్స్ కానీ, సీజన్స్ కానీ మసిపూసి మారేడుకాయ చేసేసారు కానీ, అసలు నామినేషన్ అంటే ఏంటంటే మనకెవరైనా సరే నామినేషన్స్‌లో ఒకళ్ళు నచ్చకపోతే బిగ్ బాస్ హౌస్‌లో వాళ్ళు నామినేషన్ ఏసి వాళ్ళ నెగెటివ్ పాయింట్స్ చెప్పి వాళ్ళని జనాల్ని దగ్గరికెళ్ళి బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేయడమే. అయితే భరణి, తనూజ ఆఖరికి ఇంకా సుమన్ శెట్టి గారైతే సేమ్ నాగ్ సార్ చెప్పినట్టుగా నామినేషన్ అంటే సంజన, కెప్టెన్సీ కంటెండర్ అంటే సంజన, లేదంటే ఏదైనా నెగెటివ్ చెప్పాలంటే సంజన, అన్నిటికి సంజననే. అసలు నన్నడిగితే ఈ దివ్య బదులు ఈ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోవాల్సింది సరిపోయేది. ప్రతిదానికి సంజన ఒక బోర్డ్ పట్టుకొని బోర్డ్ పట్టుకొని తిరుగుతుంటాడాయన. ఎక్కడ సంజన నెగెటివ్‌గా చేయాలంటే అక్కడ నెగెటివ్‌నేసేస్తాడు. ఎందుకండి ఈయన గేమ్ ఏంటి? ఈయనకొక ఇండివిడ్యువాలిటీ లేదు. సీక్రెట్ టాస్క్ కూడా ఆడలేని మనిషి. దివ్య చెప్తే గాని అర్థం కాని మనిషి. ఈయనకి ఎవరి ఫ్రెండ్స్ ఓటేస్తున్నారు? నిన్న గూడా అంతే. నిన్న బ్యాక్ స్టాబర్ ఎవరు? ఎనిమీ ఎవరు? అంటే భరణి గారు పెట్టిందే మళ్ళీ ఈయన పెట్టేసాడు. ఈయనకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ లేదు. ఒక గేమ్ లేదు. ఏదో ఫిజికల్ టాస్క్‌లో ఆడి అది కూడా అందరూ సపోర్ట్ చేస్తూ ఉండి ఆయన ఆడతారు. అదే నాగ్ సార్ గూడా అన్నారు. అన్నిటికి అదేనా అని. అసలు నన్నడిగితే ఆ కిస్ గురించి గూడా అడగాలి. ఇప్పుడు 12వ వారంలో దిస్ ఈస్ నాట్ ఎ జోక్ కదా! ఇప్పుడు ఆహ్, ఆహ్, ఆవిడని డార్లింగ్ అని పిలవద్దు అన్నప్పుడు మరి ఈయనెందుకు కిస్ పెట్టాడనేది మనం అక్కడ కనీసం అడగాలి అట్‌లీస్ట్. నాగ్ సార్ ఒక్కసారైనా అడగాల్సింది. అది అడగకపోవడం నాకైతే నచ్చలేదు. ఇక నామినేషన్స్ విషయంలోకొస్తే అందరూ మళ్ళీ సేఫ్ గేమ్స్ ఆడుతున్నారు. కానీ ఈసారి బిగ్ బాస్ సేఫ్ గేమ్స్ ఆడుతున్నారని చెప్పేసి డబుల్ నామినేషన్ పెట్టారు. యాక్చువల్లీ ఉన్న 8 మందిలో ఒక్కొక్కళ్ళు నామినేట్ చేసినా అయిపోద్ది. కానీ ఒక్కొక్కళ్ళు ఇద్దరు నామినేట్ చేయాలని పెట్టాడు బిగ్ బాస్. ఎందుకంటే ఒక నామినేషన్ అనుకోండి ఒక్క సంజన తప్ప ఎవ్వరు నామినేషన్‌లోకి రారు. మహా అయితే వస్తే ఇంకొకళ్ళు ఎవరైనా రితు ఏమైనా వచ్చిద్దో లేదా డెమాన్ పవన్ ఎవరైనా వస్తారేమో గానీ ఒక్క సంజన మాత్రమే నామినేషన్‌లోకొస్తది. ఆమెకు ఒక్కదానికి ఓట్లేసేస్తే సేవ్ అయిపోయింది అన్న స్టేజ్‌లో ఉందన్నమాట పరిస్థితి. అందరూ సేఫ్ గేమర్సే. అందరూ సేఫ్ గేమర్స్‌గానే ఆడుతున్నారు. సరే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఇమాన్యుల్‌కిను, సంజనాకి ఈ మధ్య నామినేషన్స్‌లో రచ్చ మొదలైందంట. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అయితే రితుని సంజన ఆ మాట అంది అని చెప్పేసేసి ఇమాన్యుల్ గత 4, 5 రోజులుగా మాట్లాడట్లేదు. ఇంకొక మాట ఏం జరిగింది సాటర్‌డే ఎపిసోడ్‌లో అంటే మనకి నాగ్ సార్ ఎపిసోడ్ వచ్చే ముందు అంటే అందరూ సంజనని డస్ట్‌బిన్‌లో ఏసారు. అసలు నాగ్ సార్ చెప్పాల్సింది. ఇంక సంజన ఒక 3, 4 అయిన తర్వాత ఇంక సంజన పేరు ఎవరు వాడడానికి లేదు. లేదా సంజనతో పాటు ఇంకొకళ్ళది ఎవరిదైనా పడేయండి అని చెప్పాల్సింది. అప్పుడు రియల్ క్యారెక్టర్స్ బయటకొచ్చేవి. లేకపోతే అందరూ సేఫ్‌గా ఏసేసుకుంటున్నారనమాట. అయితే నిన్న సాటర్‌డే ఎపిసోడ్ కన్నా ముందు గనక మనం గమనించినట్టయితే అంటే నాగ్ సార్ వచ్చే కన్నా ముందు ఇమాన్యుల్ గురించి ఒక మాట మాట్లాడిద్ది. అప్పుడు దివ్యాను, సుమన్ శెట్టి ఉంటారు. ఇమాన్యుల్ కూడా నాతో 4 డేస్ నుంచి మాట్లాడట్లేదు. మన అనుకున్న వాళ్ళైతే నేను వాళ్ళ వెనకాల పడతాను. మన అనుకోకపోతే ఇంక నేనెందుకు వాళ్ళ వెనకాల పడాలి అని చెప్పేసి సంజన చాలా క్లియర్‌గా ఉంది. దివ్యలాగా హాఫ్ మైండ్ ఉన్న వ్యక్తి అయితే కాదు. దివ్య ఒక్కతే భరణి గారు వద్దు, 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 వద్దు అన్నా కూడా ఆయన చుట్టూ తిరిగింది గానీ సంజన ఈస్ వెరీ ఇంటెలిజెంట్ లేడీ. ఒక మాటలో చెప్పాలంటే. అసలు నిన్న అంత ధైర్యంగా హోస్ట్ ముందు నేనెళ్ళిపోతాను సార్, నేను ఉండిపోతాను సార్ అని ఆవిడ జడ్జిమెంట్ కరెక్ట్‌గా చెప్పింది. ఆఖరికి ఇంకా నలుగురు డిస్కషన్ చేసి హోస్ట్ ఒక అరగంట సేపు వాగి నేను బయటికెళ్తావు, నువ్వు ఆడియన్స్ చేత తెప్పించి ఆడియన్స్ చెప్తే తప్ప రితుకి ఆమె సారీ చెప్పలా. ఆ సారీ కూడా ఎలా ఉందంటే అదేదో ట్రోలింగ్‌లో చూపించినట్టు 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం ఆలీకి ఒక రూపాయి భిక్ష పడేస్తాడు చూసారా? సేమ్ అలాగే ఉందనమాట. ట్రోలింగ్‌లో చూపించినట్టుగానే ఉంది.
సో, సంజన ఈస్ ఎ గేమర్ అనేది నా అభిప్రాయం. సంజన షుడ్ బి ఇన్ టాప్ 5 ఎందుకంటే ఇంత ఈ సీజన్‌లో ఇంతమంది సేఫ్ గేమర్స్ ఉన్న సీజన్స్‌లో కూడా ఆటను మలుపు తిప్పింది. అలాగే ఫ్యామిలీ వీక్ తర్వాత తన ఆటను మార్చుకొని ఎలాగైనా టాప్ 5కి వెళ్దాం అనుకుంది. ఎందుకంటే డేంజర్ జోన్‌లోకొచ్చింది కదా! లాస్ట్ టైము. నో ఎలిమినేషన్‌కి దివ్య అండ్ సంజన డేంజర్ జోన్‌లోకొచ్చేసరికి ఒక్కసారి సంజనకి అర్థమైపోయింది. ఆట బయట ఎలా ఎళ్తుంది, ఏం వెళ్తుందని చెప్పేసి. ఆట మారుద్దాం అనుకుంది, మార్చేసింది. ఇప్పుడు టాప్ 5లో దూసుకెళ్ళిపోతుంది. అయితే యాజ్ యూజువల్ ఇక ఇమాన్యుయల్ సంజన నామినేట్ చేయడంతో సంజన హార్ట్ బ్రేక్ అయిందనమాట. ఎందుకంటే మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ నామినేషన్‌లోనే అంటే ఈ రచ్చ జరిగింది చూసారా? 12వ వారం నామినేషన్. ఆ నామినేషన్‌లో నేను నామినేషన్ చెయ్యను. నేను నామినేషన్ ఎయ్యను ఇమాన్యుయల్‌కి. నాకు వేయబుద్ధి కాదు. తనకి నేను వెయ్యలేను అంటే అప్పుడు ఇమాన్యుయల్ చాలా తెలివిగా మమ్మ నువ్వు ఇక నుంచి నా తప్పేమైనా ఉంటే నువ్వు నన్ను నామినేషన్ ఏసేసుకో అని చెప్పాడు. అంటే ముందుగానే సేఫ్ గేమ్ ఆడేసాడనమాట. ఎందుకు సేఫ్ గేమ్ ఆడేసాడంటే, రేపొద్దున్న సంజన గారు ఏదో తప్పు చేస్తారావిడ. ఆవిడని నామినేట్ చేయకుండా ఉంటే ప్రాబ్లమ్ అవుతుంది. అందుకనే ముందర కాలికి బంధం అంటారు చూసారా? సో, అలాంటి ఒక ఇది చేశాడనమాట. లైక్ "నువ్వు నా తప్పుండి నన్ను నామినేట్ చేసేసేయ్" అని చెప్పాడు. సో, ఇమాన్యుయల్ సంజనాని నామినేట్ చేశాడు. సంజన చాలా అంటే చాలా ఇదయిపోయిందనమాట. బర్స్ట్ ఔట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైమ్ రితు అండ్ సంజన మధ్య గొడవ అనేది ఇప్పట్లో తెగేది గాదు. అంతకు మునుపు ఈ రోజు వరకు అంటే ఈ ఎలిమినేషన్ వరకు దివ్య, భరణి, త తనుజ ఎలా అయితే ట్రయాంగిల్ ఫ్యామిలీ డ్రామా నడిచిందో, ఇక ఇప్పుడు సంజన వర్సెస్ రితు ఆల్మోస్ట్ రితు ఎలిమినేట్ అయిపోయే వరకు జరుగుతుందనమాట. ఈవెన్ రితు గూడా అంతేలెండి. రితు కూడా షీ ఈస్ ప్లాన్డ్ పర్సన్. అంటే అన్నీ కూడా పవన్ డెమాన్ విషయంలో తనెందుకని అంతలా తన నడుము నొప్పొస్తుందా ఫ్రెండ్స్ మనలో అన్నమాట. నేను మీకొక విషయం చెప్తాను. లేచాడు అంటుంది గానీ, అక్కడున్న భరణి, ఇమాన్యుల్ వచ్చి నడుము నొక్కుతున్నారు. దివ్య వచ్చి స్ప్రే చేస్తుంది. ఈమె అసలేమన్నా చేసిందా డెమాన్ పవన్‌కి? అంటే ప్రాణం పోతున్నా కూడా ఆడేసి, ప్రాణం పోగొట్టేసేసుకొని కెప్టెన్ అయిపోయి, ఆ కెప్టెన్ అవ్వంగానే డెమాన్ పవన్ ఓట్లన్నీ కూడా రిత్తుకు పడిపోతే తను టాప్ 5కి వెళ్ళిపోదామనా? ఇది కాదు కదండీ గేమ్ అంటే. గేమ్ అంటే ఒక గేమ్ అంటే నిజం చెప్పమంటారా? సంజన గారిదే రియల్ గేమ్ అసలు నిజం చెప్పాలంటే. ఆవిడ చూపిస్తే ప్రేమను చూపిస్తుంది. చూపిస్తే ఎమోషన్‌ని చూపిస్తది. ఆవిడ ద్వేషం చూపిస్తే ద్వేషాన్ని చూపిస్తుందనమాట. పర్ఫెక్ట్ బిగ్ బాస్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది సంజన గారే. యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టుగానే టాపెస్ట్ ఓట్స్ అన్నీ కూడా సంజన గారికే పడ్డాయన్నమాట. ప్రతి 7గురున్నారు కదా! ఈవిడ గాకుండా ఆల్మోస్ట్ 6గురు ఈవిడని నామినేట్ చేసినట్టు అర్థమవుతుంది. ఒక్క కళ్యాణ్ చేయలేదో ఏమో నాకింకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ హైయెస్ట్ నామినేషన్ ఓట్స్ అయితే మాత్రం సంజన గారికైతే పడ్డాయన్నమాట. సో, సంజన గారికి పట్టిన తర్వాత ఆవిడ ప్రతి ఒక్కరితో డిఫెండ్ అయితే చేసుకుంది. కానీ ఇమాన్యుయల్ తనని నామినేట్ చేసేసరికి ఫీల్ అయింది అని జెప్పేసి మనకైతే గట్టిగా సమాచారం అయితే ఉంది. యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టుగానే ఇమాన్యుయల్ ప్రీ ప్లాన్డ్‌గానే ఇదంతా చేసుకుంటూ వెళ్ళాడు. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇమాన్యుయల్ ఈ టైంలో ఇప్పుడు సంజన గారిని వాళ్ళందరూ కలిసి కలెక్టివ్‌గా తీసుకున్న నిర్ణయమే కదా! బయటికి పంపించకూడదని జెప్పేసి. మళ్ళీ అదే రీజన్ మీద వేయటం ఎందుకు? ఇంకో రీజన్ ఏదైనా చెప్పాలి మరి. మరి ఆ ఇంకో రీజన్ చెప్పారో లేదో కూడా తెలీదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.